హలో గైస్, వెల్కమ్ ఆల్. టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ వన్కి సంబంధించి తెలుగు మీడియం స్టూడెంట్స్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం లేదా డ్రాబ్యాక్ ఏంటంటే మెటీరియల్స్. ముఖ్యంగా ఎగ్జామినేషన్లో అడుగుతున్న ఏ క్వశ్చన్ అయినా కూడా అది ఈనాడు కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కానీ లేకపోతే ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఎగ్జామ్లో సిలబస్ని కనెక్ట్ చేసే విధంగా కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ఈ ఆర్టికల్స్లో ఉన్న కొంచెం ఇంపార్టెంట్ స్టఫ్ ఏదైతే ఉంటుందో ఆ స్టఫ్‌ని డైరెక్ట్‌గా మనం ఎగ్జామినేషన్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. లైన్స్‌ని కానీ, డేటాని గాని. మీకిక్కడ కనబడుతుంది. ఆరోగ్య పరిరక్షణకు జన ఔషధి అని. అయితే చాలామంది స్టూడెంట్స్‌కి ఎడిటోరియల్ చదువుతారు కరెక్టే. కానీ ఈ ఎడిటోరియల్ చదివిన తర్వాత దీన్ని ఎగ్జామినేషన్ పర్పస్ మెటీరియల్‌ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయంలో చాలా చాలా డైలమాలో ఉంటూ ఉంటారు. సో సేమ్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని కనెక్ట్ చేసే విధంగా మీకు క్వెషన్ అడగడం జరిగింది. మీకు మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు. ఆరోగ్య పరిరక్షణకు జన ఔషధి, పేదలకు వరం, జన ఔషధి పథకం. అంటే జనరల్‌గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జన ఔషధికి సంబంధించి కొన్ని క్వెషన్స్ రావచ్చు. సో జన ఔషధి పథకం. సో నాణ్యతకు ప్రాధాన్యత. అంటే హెల్త్ కేర్ సెక్టార్‌లో క్వాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పే విధంగా ఇంటర్నేషనల్‌గా దానికి సంబంధించిన కొన్ని భారతదేశంలో మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఎంత ఖర్చవుతుంది ఏంటి అని చెప్పే విధంగా జన ఔషధి పథకం యొక్క ప్రాముఖ్యత. సో జన ఔషధి పథకం యొక్క విస్తరణలో ఉన్న ప్రధాన అడ్డంకులు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఓన్లీ ఆరోగ్య పరిరక్షణకు జన ఔషధి అని ఇచ్చారు. సో జనరల్‌గా ఎగ్జామినర్ క్వెషన్స్‌ని పికప్ చేసుకునేటప్పుడు కూడా వార్తల్లో ఏవైతే ఎక్కువగా నిలుస్తున్నాయో దాన్ని తీసుకున్నారు. సో ఈ జన ఔషధి అనే టాపిక్‌కి సంబంధించి 360 డిగ్రీస్‌లో మెటీరియల్. అంటే దాంట్లోకి సంబంధించిన అలాంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో జనరల్‌గా దాని పాజిటివ్సా? దాని నెగెటివ్సా? లేకపోతే అది సొసైటీలోని హెల్త్ కేర్ సెక్టార్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఇలా అన్నిటిని కవర్ చేసే విధంగా దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్, దానికి సంబంధించిన అనలిటికల్ డేటా అది ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది? ఇంటర్నేషనల్‌గా దాని సినారియో ఎలా ఉంది? అండ్ అలాగే దాని ఇంప్లిమెంటేషన్‌కి ఎటువంటి ఆబ్‌స్టాకిల్స్ ఉన్నాయి? సో జస్ట్ ఒక సింగిల్ పేజ్‌లో అంటే ఒక వన్ లైన్ పేజ్ అన్నట్టు రోహిత్స్ అకాడమీ అనే మన ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో రోజు వన్ పేజ్ అంటే ఎడిటోరియల్స్ నుంచి కంటెంట్ పికప్ చేస్తూ డైరెక్ట్‌గా ఆ మెటీరియల్, ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్‌లో రీప్రొడ్యూస్ చేసే విధంగా కంటెంట్‌ని తయారు చేయడం జరిగింది. ఇది ప్రతి నెల ఉంటుంది. ఎవ్రీ మంత్ జస్ట్ ₹100కి మాత్రమే ఎడిటోరియల్‌ని రీఫ్రేమ్ చేసి, ఎన్హాన్స్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటోరియల్స్ ఎలా యూజ్ అవుతాయి అనే విధంగా ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా ఉంటది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్వెషన్ చేయొచ్చు. థాంక్ యూ.